ఇన్నాళ్ళు నువ్వు నాకు రిప్లై చేయనప్పుడే అర్థమైంది నన్ను వదిలేసి వెళ్ళిపోతావని. జర్మనీ నుంచి వచ్చిన వాడిని చూసిన తర్వాత నీ మనసు మారిపోయింది కదా. హలో జర్మనీ మేడం. ఆపరా. నువ్వేమన్నావు? నేను మోసం చేశానన్నా? అవును, అలాగే అనుకో. నాన్న ఇష్ట ప్రకారమే నా పెళ్లి జరుగుతుంది. ఇంతటితో ఆపేసాయి. పోయి పంచేసుకోరా. వద్దురా సోదరా, పెళ్ళంటే వదిలేమంటారా? నాకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. 7 years పోయింది. ద్రోహం. ప్రేమ అంటే ద్రోహం, ద్రోహం అంటే ప్రేమ. అది నీ లవ్లోనే ఉంటుంది, నా లవ్లోనే ఉంటుంది. మన ఇద్దరి ప్రేమ ఒకటే అన్నా. వాడు ఎంత పవర్ఫుల్ అయినా అక్కడ మాత్రమే పవర్. తను భయపడచ్చు, నాకే భయం లేదు. ఇది మన అడ్డ. ఈ ఊర్లో నేనే కింగుని. నేను సెట్టు, బేబీ అన్న సెట్టు, అందరూ సెట్టు. కానీ సిబి అన్న మాత్రం సెట్ కాలేదు. ద్రోహం, అంత ద్రోహం. నాదంతో చెప్పు, ఇక్కడెవరికి తన మీద కోపం లేదని. ఈ విధంగా తాగేటప్పుడు ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడే నువ్వు చెప్పుంటే నిన్ను ముందుగానే అర్థం చేసుకుని ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. నీకు నచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళి హాయిగా ఉండు. ఆ తోటలో మీ నాన్న నువ్వే కదా అంతా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ నాన్న అవుట్, మీరు అవుట్. మీరిద్దరూ లేకుండా అసలు ఆ తోటలో నాకేం పని ఉంది? గాడిదలా బతకాలి. సిబి, నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయొద్దు. ఏవైనా మాట్లాడాలంటే మా నాన్నతో మాట్లాడుకో. నేను నిన్ను బ్లాక్ చేయబోతున్నాను. ఆ జాన్సన్ గారిని వేసేద్దాం సిబి అన్న. జాన్సన్ని చంపేద్దాం. సిబినా జరుగు. వద్దన్నా. ఎక్కడుంది? సిబినా